అందరికీ నేను మీ ధనుశ్రీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఈస్ గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. మూవీ కంటెంట్ విషయానికి వస్తే ఈ మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఎప్పటిలా కాకుండా కొత్త స్టైల్లో ట్రై చేశారు. శంకర్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. మేకింగ్ అదర్స్ సినిమా కథనం, డైలాగ్స్, విజువల్స్, ఎఫెక్ట్స్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సూపర్గా తీశారు. కొంతమంది ఆడియన్స్ కొన్ని సీన్స్ ఇలా కాకుండా ఇంకోలా తీస్తే బాగుంటుంది అనుకుంటారు. శంకర్ గారు 10 years బ్యాక్ ఉన్నారంట, అప్డేటే అవ్వలేదంట అలా అంటున్నారు. రోబో మార్క్ లేదు, ఐ మూవీ మార్క్ కూడా లేదు అంటున్నారు. అలాగే తీస్తే దాని గేమ్ చేంజర్ అని ఎందుకు అంటారు? ఐ మూవీ 2 అనో, రోబో 3 అనో అనాలి కదా. సో ఏ మూవీని ఆ మూవీ లాగే చూడాలి. ఓకే, కంపేర్ చేయకుండా అందరూ చూడండి. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ బాగుంది. సూర్య అండ్ రామ్ చరణ్కి మధ్య జరిగే సీన్లు చాలా బాగున్నాయి. సముద్రకని గారి క్యారెక్టర్ చాలా బాగుంది. తన నటనతో మెప్పించారు. హీరోయిన్లుగా చేసిన అంజలి, కీరా అద్వానీ వాళ్ళ పాత్రలు కూడా అద్భుతంగా వచ్చాయి. ఇంకా డాన్స్ అండ్ సాంగ్స్ విషయానికి వస్తే డాన్స్ అద్భుతంగా తీశారు అండ్ చేశారు కూడా. అందుకోసం వాడిన సెట్స్ కూడా చాలా బాగున్నాయి. ఖర్చు చాలా పెట్టారు కదా, సో బాగుండాలి కదా మరి. తమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా వచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ద హైలైట్ అనే చెప్పవచ్చు ఈ మూవీకి. సినిమా ప్రేమికులకు ఈ సినిమా చూడదగ్గ సినిమా. అందులో ఉన్న మెసేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయదగ్గ మూవీ. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సెలవు అందరికీ. సీ యూ దెన్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.